హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీషాస్ వరల్డ్. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అయితే 1 మంత్ అయితే అయిపోయింది. ఎలా గడిచిందో కూడా తెలీదు. రిటర్న్ కూడా వెళ్లే రోజు అయితే వచ్చేసింది. ఈ మినీ వ్లాగ్ వచ్చేసి బ్యాక్ టు బెంగళూరు అండి. మాకు మా అమ్మ ఇంటి దగ్గర నుంచి అయితే బస్సులు అయితే దొరుకుతాయి బెంగళూరుకి. సో ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇంకా మా మాన్విత అయితే ఫుల్ గా ఆడుకుంటున్నాడు. పాపం వెళ్తున్నాం అని తెలియదు. వచ్చేటప్పుడు ఎలా అయితే అందరినీ పలకరించానో ఇంక వెళ్ళేటప్పుడు కూడా అందరికీ అయితే వెళ్తున్నాను అని అయితే చెప్తున్నాను. ఫస్ట్ అయితే మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళా. ఇంకా అందరికీ చెప్పేశాక మేమైతే బస్ స్టాప్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా అక్క వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇంకా మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే మా చిన్నమామ ఎదురైతే తీసుకుని వెళ్తాము. ఇదైతే మా ఫ్యామిలీ అందరికి సెంటిమెంట్. ఇంకా అందరికి బాయ్ చెప్పేసి అయితే బస్ స్టాప్ కి అయితే రీచ్ అయిపోయాము. బస్ కోసం అయితే వెయిట్ చేసాము ఒక 10 minutes. ఇంకా బస్ అయితే వచ్చేసింది. నాతో పాటు మా తమ్ముడు కూడా తోడుగా అయితే వస్తున్నాడు. ఈ బస్ లో జర్నీ అయితే మాకు చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో మాక్సిమం ఈ బస్సెస్ ప్రిఫర్ చేస్తున్నాం మేమైతే. ఎప్పుడు ఉండేలా కాకుండా ఈసారి కాస్త డిఫరెంట్ గా టీవీ కూడా వచ్చింది అనమాట ఈ బస్ లో. చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాం ఫస్ట్ టైం కాబట్టి. వెళ్ళిన వెంటనే ఈ బస్ లో స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఏమేమి ఇచ్చారో మీరు కూడా చూసేయండి. వాటర్ బాటిల్ ఇచ్చారు. ఇంకా ఒక రిఫ్రెషింగ్ వైబ్ అయితే ఇచ్చారు. ఇంకా పేపర్ బోట్ వాళ్ళది మ్యాంగో జ్యూస్ అయితే ఇచ్చారు. ఇంకా పల్లి పకోడీ ఒక ప్యాకెట్ లో అయితే ఇచ్చారు. ఒక బిస్కెట్ అయితే ఇచ్చారు. ఇంకా పల్లి చెక్కి అయితే ఇచ్చారండి పేపర్ బోట్ వాళ్ళది. ఒక టిష్యూ అయితే ఇచ్చారనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా మా మానవిత అయితే ఇవన్నీ తినుకుంటూ కూర్చున్నాడు. ఇంకా మా మానవిత అయితే బస్ ఎక్కి నుంచి ఇంకా విండోలో నుంచి అలా చూస్తూనే ఉన్నాడు. కాసేపు అయ్యాక టీవీలో రైమ్స్ పెట్టేమనేవాడు. ఆ టీవీలో రైమ్స్ రావరా, వాళ్ళు పెట్టే మూవీస్ చూడాలి అని చెప్తే అలా విండోలో నుంచి అయితే మొత్తం అన్ని చూసుకుంటూ అయితే కూర్చున్నాడు. మెయిన్ ఈ టీవీ ఉండడం వల్ల బోర్ అయితే అనిపించలేదండి జర్నీ అంతా కూడా. ఇంకా మధ్య మధ్యలో మా అమ్మ స్నాక్స్ ఇవన్నీ తినుకుంటూ అయితే మూవీ అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఆ రోజు మేము నాన్ వెజ్ తినాము కాబట్టి మా మమ్మీ అయితే చపాతీ ఇంకా టమాటా కర్రీ అయితే పెట్టేసింది. ఇంకా అలా మూవీ చూసుకుంటూ నైట్ డిన్నర్ కంప్లీట్ చేసేసి మార్నింగ్ అయితే బెంగళూరు అయితే రీచ్ అయిపోయామండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.